దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్క గ్రూప్ ఆడియన్స్ యూత్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించే సినిమా అని అంటే మిరాయి సినిమా అన్న నిజంగా 1% డిసైడ్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% చూసుకుంటే తేజ గారు మనోజ్ గారు ఒక 50% చూసుకోవచ్చు. సినిమా అంతా కూడా గ్రంథాల మీద తీసుకున్నటువంటి సినిమా ఏ విధంగా మనిషిని హైప్ చేస్తుందో అనే దాని మీద తీసుకున్న సినిమా కంటే చాలా అద్భుతంగా అనిపించింది. అయితే హీరో తేజ గారు, విలన్ మనకు మనోజ్ గారు అయినా కానీ సినిమాలో మనోజ్ గారే గట్టి కనపడ్డారు. తేజ గారు కొంచెం మనోజ్ గారికి తక్కువగానే కనిపించినట్టు అనిపించింది. ఓవరాల్గా స్టోరీ పరంగా ఒక చిన్న మైనస్ ఏంటంటే సాంగ్స్ లేవు. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఇందులో అయితే లేదు. మరి తర్వాత ఏమైనా యాడ్ చేస్తారో మనకు తెలియదు. కానీ హీరో మన కార్తిక్ గారు అయితే కనుక సినిమాటోగ్రాఫ్గా కానీ అదేవిధంగా డైరెక్షన్ పరంగా కానీ ప్లస్ అది అనిపించారు. ఇంటర్వ్యూల్ బ్యాన్ ఒకటి, ఎండింగ్ బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు. హనుమాన్ సినిమాలో ఎంత గూస్ బంప్స్ అయితే తెప్పించారో ఇది క్లైమాక్స్ కూడా అంత గూస్ బంప్స్ అయితే తెప్పించారు. చాలా బాగుంది. ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనోజ్ గారు అయితే యాక్టింగ్ చించబడారు. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది సినిమా, ఎందుకంటే సీన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్న, కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు ఇది తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ ఆఫ్ అసలు విజువల్ వైజ్ గానా లేదంటే సినిమాటోగ్రఫీ వైజ్ గానా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్గా వాళ్ళు ఐపీఎస్ ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సరే ఇంటర్వల్ బ్లాక్ అయితే మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అలాంటి విజువల్స్ తెలుగులోనే ఉంటుంది. అసలు సింపుల్గా చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు సినిమా అని ఫస్ట్ హాఫ్ వరకు చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా స్టోరీ డెవలప్ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయినా సరే వీటి వల్ల కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం కవర్ చేశారు. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ చూసి హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ కానీ లేదంటే ఒక స్పెషల్ ఇది కానీ అనుకుంటాం, కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక దేవుడి క్యారెక్టర్ ఫైనల్గా ఉంటుందేమో లేదంటే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది పక్కన పెడితే మిగతా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి అది స్టోరీకి అవసరం లేకపోయినా సరే కొంచెం పెట్టడం అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఈ మధ్యకాలంలో అంత రిచ్ విజువల్స్ అయితే ఎక్కడ లేవు. వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి కంటెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతాం అనుకున్నాం కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వాళ్ళు ఏ యూజ్ చేసినా గ్రాఫిక్ యూజ్ చేసినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ తేజ దత్తని చూసుకొని చాలా మంది సీరియల్ హీరోలు అయినా లేదంటే టాప్ హీరోలు అయినా సరే చిక్కు తెచ్చుకోవాలి. 60 crore బడ్జెట్లో మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో అది మీకు వదిలేయాలి. ఇంకంతే నెక్స్ట్ లెవెల్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఎంత మంచి అవుట్పుట్ వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. గ్రాండ్ విజువల్స్ అన్న, మీకు ఏదైనా స్టోరీ ఒక్కటి సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ పక్కన పెడితే ఓవరాల్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదన్నా. హనుమాన్ గొప్ప లేదంటే రాముడు గొప్పని కంపేర్ చేయకూడదు కదా, దేని దాంతో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా ఈ సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్లో అనిపిస్తుంది. మనకి హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మైసూర్ ఖాన్స్ అని చాలా నెగిటివ్స్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ విజువల్స్ అయితే విజువల్స్ వైజ్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక బాహుబలి పక్కనది పెట్టచ్చు. అదైతే కంప్లీట్ డిసప్పాయింట్. అది కంప్లీట్గా ఒక అన్నెసరీ స్టేట్మెంట్. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఎవరో ఒకరు వస్తారు, ఒక స్టార్ హీరోయిన్ వస్తారేమో అది చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అది తీసేస్తే ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ.